అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ కుటుంబ సభ్యులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు ఈ వీడియోలో భోగి రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళను ఎందుకు పోస్తారు, అసలు భోగి పళ్ళను ఎలా పోయాలి, అందులో ఏమేమి వస్తువుల్ని కలపాలి, భోగి పళ్ళను ఏ వయసు పిల్లలకి పోయాలి, ఈ సాంప్రదాయం ఆనవాయితీ ఉన్నవారే పాటించాలా, అలాగే భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో ఈరోజు వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. 2026వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, చిన్నపిల్లలకి భోగి పళ్ళను పోయవలసిన శుభ సమయం ఏమిటో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పానండి. ఈ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా ఈ పండుగను 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, 2వ రోజును మకర సంక్రాంతిగా, 3వ రోజును కనుమగా, 4వ రోజును ముక్కనుమగా పిలుస్తారు. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో ఈ సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజున సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపండ్లని పోస్తారు. అసలు ఈ రేగిపళ్ళు, భోగి పళ్ళు ఎలా అయ్యాయి, వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. భోగి పండ్ల కోసం రేగిపండ్లు, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలని కలిపి ఉంచుకోవాలి. కొంతమంది నానబెట్టిన శనగల్ని కూడా ఇందులో కలుపుతారండి. రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగిపళ్ళు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది అని ఒక నమ్మకం. శాస్త్రీయపరంగా చూసుకున్నట్లయితే అందరికీ తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని ఒక నమ్మకం. రేగి పండ్లను బద్రీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు, అర్జునుడు కలిసి బద్రికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరీ ఫలాల్ని కురిపించారని చెబుతారు. ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగిపళ్ళు పలానా వయసు పిల్లలకి పోయాలన్న నియమం అయితే ఏమీ లేదండి. సహజంగా 5 సంవత్సరాల్లోపు పిల్లలకి ఈ భోగిపళ్ళు అనేవి పోస్తారు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 సంవత్సరాల్లోపు చిన్నారుల తలపై కూడా ఈ భోగిపళ్ళు పోయటానికి ప్రాధాన్యతనైతే ఇస్తారండి. ఇక మొదటిసారి భోగిపళ్ళు పోసేటప్పుడు మాత్రం పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలండి. భోగిపళ్ళు పోసే ముందు పిల్లల్ని తూర్పుముఖంగా కూర్చోపెట్టి వారికి తల్లి తన చేతుల మీదుగా కుంకుమ బొట్టును పెట్టి భోగిపళ్ళను పోసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించాలి. భోగిపళ్ళను పోయటాన్ని పిల్లలకు దిష్టి తీయటంగా భావిస్తారు కాబట్టి ముందుగా వారికి భోగిపళ్ళను పోసేవాళ్ళు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అని తల చుట్టూ ముమ్మార్లు సవ్యంగాను, ముమ్మార్లు అపసవ్యంగాను తిప్పి పోస్తుంటారు. మొదట తల్లి చేతుల మీదుగా ఇలా భోగిపళ్ళను పోసిన తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదువులు కూడా పిల్లవాడి తల మీదుగా భోగిపళ్ళె పడేటట్లు పోస్తారు. భోగిపళ్ళను అర్కఫలం అంటారు. అర్కం అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుగా మరలుతాడు.
ఆ రోజునే సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అని పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పళ్లను పోస్తారు. అందుకోసం భోగి పళ్ళు పోసే సమయంలో ఆదిత్య హృదయాన్ని మననం చేసుకునే సాంప్రదాయం కూడా చాలా మంచిది. సూర్యుని ఆశీస్సులు అందుకునే కార్యక్రమం కాబట్టి సూర్యాస్తమయం లోపుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్తారు. భోగిపళ్ళు దిష్టికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి వాటిని తినటం అనేది నిషిద్ధం. భోగిపళ్ళ కార్యక్రమం పూర్తి అయ్యి పిల్లవాడికి మంగళహారతి పాడిన తరువాత నేల మీద పడిన భోగిపళ్ళను పెద్దలే ఏరివేసి ఇలా ఏరివేసిన పండ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పడవేయాలి. ఈ భోగిపళ్ళ సాంప్రదాయాన్ని కుల మత జాతితో సంబంధం లేకుండా ఆనవాయితీ ఉన్న వాళ్లే చేయాలా అని సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. భోగి రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళను ఏ విధంగా పోయాలో వివరంగా తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మరి శ్రీమాత్రే నమః. స్వస్తి.